ఐదవ రోజు మీలా రేప జీవన ప్రయాణంలో నిన్నటి కంటిన్యూ ఏంటో చూద్దామండి. కొద్ది వారాల క్రితం నేను విడిచి వచ్చిన గురువు గారి ఇంటికి చేరి ఉత్తరాన్ని తలగుడ్డను ఆయనకు అందజేస్తూ నా దగ్గర మిగిలి ఉన్న బంగారు నాణ్యాలను ఆయనకి ఇచ్చివేశాను. నేను చేసిన మంత్ర విద్యల ప్రదర్శన విషయం ఆయన అడిగి తెలుసుకొని తరువాత నాకు కావలసిన విద్యలను నేర్పటానికి ఆయన అంగీకరించారు. అప్పుడు నేను గుహలో కూర్చొని 7 రోజుల పాటు విద్యాభ్యాసం చేశాను. 7వ రోజు నేను మంత్రాన్ని పరిశీలిస్తుండగా మబ్బులు దట్టంగా కమ్మి కూడి మెగ మెరుపులు ఏర్పడ్డాయి. అయితే పంటలకు పెద్ద నష్టం వాటిల్లగల సమయం వచ్చేదాకా వడగళ్ల వానను కురిపించవద్దని మా గురువుగారు కోరటంతో బార్లీ పైర్లు బాగా పెరిగి కంకులు వేసి ఆ భారంతో తలలు వంగే సమయం వచ్చేదాకా ఆగవలసి వచ్చింది. చివరకు నేను మా గ్రామానికి వెళ్ళి తుఫాను సృష్టించడానికి నాకు అనుమతి లభించింది. నాతో పాటు నా తోటి విద్యార్థి కూడా వచ్చాడు. అతడు దృఢమైన శరీరం కలవాడు. పరిగెత్తటంలో అతనికి అతనే సాటి. మా గ్రామానికి మేమిద్దరం వెళుతూ త్రోవలో మమ్మల్ని ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు యాత్రికులమని చెప్పుకుంటూ మా గ్రామం చేరాము. మేము వెళ్ళే బాటకి ఇరువైపులా గొప్ప దిగుబడినిచ్చే పంటలతో పొలాలన్నీ నిండి ఉన్నాయి. పూర్వీకులైన మా గ్రామవాసులు తమ జీవిత కాలంలో కని విని ఎరుగని విధంగా పంటలు పండాయి. పంటంతా కోతకు సిద్ధంగా ఉంది. అధికంగా పండటం వలన గ్రామీణులందరికీ సమాన అవకాశాలుండే కోతలను అందరూ ఒకేసారి ప్రారంభించాలని వారందరూ చట్టం చేసుకున్నారు. నా శక్తులను ప్రదర్శించడానికి అటువంటి గొప్ప అవకాశం నాకు లభించింది. దగ్గరలో ఉన్న కొండ మీదకెక్కి ప్రేమతో నేను చిన్నతనం నుండి ఎరిగి ఉన్న లోయల్లోని మా గ్రామాన్ని ఒకసారి చూసి వడగళ్ల వాన కురిపించడానికి పరికరాలన్నీ ఏర్పాటు చేసుకొని మంత్రపఠనం మొదలుపెట్టాము. కానీ ఏమీ జరగలేదు. నా గుండె ఆగినంత పనయింది. అరెరే, నా పగన తీర్చుకోవద్దా? నేను దేవతలందరినీ పిలుస్తూ నా కష్టగాథనంతా వెళ్ళబోసుకొని ఆఖరికి నాపై గుడ్డను తీసివేసి నేలకేసి కొట్టి నిరాశతో నేను పడ్డ కష్టాలను తలుచుకొని కుములుతూ ఏడవసాగాను. అప్పటికి ఆకాశంలో నల్లని మేఘం అలుముకుంది. వడగళ్ళు వేగంగా కురియాడడం మొదలుపెట్టాయి. ఉరుములు మెరుపులు మా చుట్టూ తాండవించాయి. పొలాలన్నీ చదునుగా నిర్జీవంగా తయారయ్యాయి. అందమైన బార్లీ కంకులన్నీ చెల్లా చెదురుగా మట్టిలో కలిసిపోయాయి. ఆ గాలివానకు కొండల్లో నీటి ప్రవాహాలు ఏర్పడి రాళ్లను వేయడంతో పెద్ద పెద్ద కందములు ఏర్పడ్డాయి. ఆ గాలివానలో మేము పూర్తిగా తడిసిపోయాము. చలి మమ్మల్ని వణికిస్తోంది. మేము దగ్గరలో ఒక గుహ చూచుకొని చెక్కల రాపిడితో నిప్పు పుట్టించి మంట చేసుకొని మమ్మల్ని మేము ఆరబెట్టుకున్నాము. మేము అలా గుహలో చలి కాచుకుంటూ ఉండగా మా గ్రామస్తులు మాట్లాడుకుంటూ వెళ్తున్న శబ్దాలు వినిపించాయి. గ్రామస్తులు కొందరు త్వరలో ప్రారంభించే కోతల పండుగకు వేడుకలు జరుపుకోవటానికి వేట కోసం అడవిలోకి వెళ్ళి గాలివానలో చిక్కుకుపోయారు. వారటుగా వస్తూ ఇలా మాట్లాడుకుంటున్నారు. దీనికంతటికీ కారణం ఆ వెధవ మంత్రగాడే. ఎంతమంది చనిపోయారో దేవుడికే తెలియాలి. ఇప్పుడు చూడండి మన పంటంతా ఏ స్థితిలో ఉందో. అందరము కలిసి వాడిని పట్టుకొని ఏ కీలుకి ఆ కీలు విరిచేద్దాం అనుకుంటూ వాళ్ళు మేమున్న గుహ ముందుగా వెళ్తుంటే వారిలో ఒక పెద్ద మనిషి పెద్దగా మాట్లాడకండి, అదిగో ఆ పైగా ఉన్న గుహలో నుండి పొగ వస్తుంది చూడండి, అందులో ఎవరున్నారో ఏమో అని అన్నాడు. ఒక యువకుడిలా అన్నాడు. అక్కడ ఖచ్చితంగా మంత్రగాడు ఉన్నాడని పందెం వేస్తాను. మనం గ్రామానికి త్వరగా వెళ్ళి అందరినీ త్వరగా పిలిచి కొండను చుట్టుముట్టి వాడిని లొంగ తీసుకొని మళ్ళీ వాడు ఎలాంటి నష్టాన్ని కలుగజేయకముందే వాడిని చంపి పారేద్దామన్నాడు. మరి వేగంగా కొండ దిగుతున్న అడుగుల చప్పుడు మా చెవులు పడుతుండగా సింహబలం వాయువేగం గల నా మిత్రుడు, నీవిక్కడి నుండి త్వరగా వెళ్ళిపో, నీలాగా నేను నటించి వారిని తికమక పరుస్తాను అన్నాడు. తిరిగి మనం సత్రంలో కలుసుకుందామన్నాడు. పరిగెత్తటంలో అతనికి గల శక్తి నాకు తెలిసిందే కనుక అతడిని అక్కడే వదిలి నేను వేగంగా అక్కడి నుండి తప్పించుకున్నాను. అతి చేరువలో ఉన్న నా తల్లిని చెల్లిని కలుసుకుని ఆనందించే క్షణాలను అలా వదిలివేయటం తప్ప నాకు అప్పటికి గత్యంతరం లేకపోయింది. దారిలో ఒక కుక్క కరవడం వలన నేను అనుకున్న సమయానికంటే ఆలస్యంగా మా సంకేత స్థలానికి చేరాను. తరువాత నా స్నేహితుని కలుసుకున్నప్పుడు అతను జరిగిందంతా చెప్పాడు.
గ్రామస్తులు అతని వెంటపడగా కొంత దూరం పరిగెత్తి అక్కడ వారికి పట్టుబడే అంత దగ్గరగా రాగానే మళ్ళీ పరిగెత్తుతూ మళ్ళీ ఆగుతూ వారిని చప్పట్లు తట్టి పిలుస్తూ తాను నాలాగా నటిస్తూ వారితో బాగా వినండి, ఎవరైతే నా మీద చెయ్యి వేస్తాడో వాడు మొదట నా తడాకా చూస్తాడు. ఎంతోమందిని నేను ఇంతకుముందు చంపినప్పటికీ నా పగ చల్లారలేదు. అందుకే ఇప్పుడు పంటలన్నిటినీ నాశనం చేశాను. మీరు మా అమ్మని చెల్లెల్ని క్షేమంగా చూడకపోయినట్లయితే ఈసారి లోయ మొత్తాన్ని నాశనం చేస్తాను, ఎడాలి రాగా మార్చేస్తాను. మాట లక్ష్య పెట్టకపోతే ఏం చేస్తానో మీరే చూస్తారని బెదిరించాడు నా స్నేహితుడు. నేననుకుంటున్న వారందరికీ ఈ హెచ్చరికతో భీతి కలిగింది. వెనుకకు తగ్గి అంతా కలిసి పరాక్రమమై కంటే వివేకమే మేలైందని నిర్ణయించుకుని నా మీద పగబూనినందుకు ఒకరినొకరు నిందించుకుంటూ ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. అతను తిరిగి సత్రం చేరి నా కోసం విచారించగా నా ఆచూకీ సత్రం యజమాని చెప్పలేకపోయాడు. మీ యాత్రికులంతా ఎక్కడైనా విందు జరుగుతుంటే తయారవుతారు. దగ్గరలో పెళ్లి వేడుక జరుగుతుంది. నువ్వు కూడా అతిథుల్లో చేరావా? కావాలంటే పానీయానికి నేను ఒక పాత్ర ఇస్తానన్నాడు. అతనిచ్చిన పాత్ర తీసుకుని వెళ్ళి భోజనానికి నా స్నేహితుడు హాజరైనాడు. అప్పటికి నేను అక్కడికి చేరి ఉండటంతో మేమిద్దరం అక్కడ కలుసుకున్నాం. చెప్పిన వేళకి తండ్రికి ఎందుకు రాలేదని అడిగాడు. నేను కుక్క కరిచిన సంగతి చెప్పగా అతడు కుదుటపడ్డాడు. మేము అక్కడి నుండి బయలుదేరి మెల్లగా మా మొదటి గురువు గారి దగ్గరకు చేరుకున్నాం. మాకు ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే తన మంత్రశక్తితో మా గురువు మేము చేసి వచ్చిన పనులన్నీ ముందుగానే తెలుసుకున్నారు. మేమేమీ నోరు విప్పకముందే ఆయన మాకు అభినందనలు తెలిపారు. ఎంతోమంది చావులకు కారణమైన నా పగను తీర్చి ఎంతో పాపాన్ని మూటగట్టుకోవటానికి ఈ విధంగా తంత్ర విద్యల్లో అప్పటి వరకు మునిగిపోవలసి వచ్చినది. సో మాస్టర్స్, ఇదివరకు ఇట్లాంటివి చాలా ఉండేవే. మా అమ్మగారి అమ్మమ్మ తల్లిదండ్రులు కూడా ఇలాంటి వాటికి బలైపోయారు. చాలా ఆస్తిపరులు. ఒక గారడి అతను వచ్చాటండి. అతను ఏదో చేసి ఈ ముడి ఎవరైనా విప్పగలరా అని ఛాలెంజ్ చేస్తే మా మా ముని అమ్మమ్మ, ఆమె నాకు చాలా ఇష్టము. నేను ఈ ఆధ్యాత్మికంగా అన్నీ తెలుసుకున్నానంటే మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ వల్లేను. ఆమె పక్కలో పడుకుంటే ఆమె నాకు అన్ని పురాణాలు తెలియజేస్తుండేవాళ్ళు. అక్కలు అందరూ ఆడుకుంటూ ఉంటే నేను ఎప్పుడు తన దగ్గర ఉండి అన్నీ తెలుసుకుంటూ ఉండేదాన్ని. ఎంతో చక్కగా బొమ్మలు వేసేవాళ్ళండి తను చెప్తూ ఉండేవాళ్ళు అనమాట మా అందరికీ. ఆ గారడి వాడు చేసింది వాళ్ళ నాన్న ఇప్పేటప్పటికీ అతను పగబట్టి ఫస్ట్ ఎద్దులు మీద ప్రయోగం చేస్తే మంచి ఎద్దులు అటండి అవి అవి చనిపోయాయట. అట్లా ఒక్కొక్కటి చేసి చివరికి మా తాతగా వాళ్ళ అమ్మ నాన్నగారి మీద కూడా ప్రయోగిస్తే వాళ్ళిద్దరూ కూడా చనిపోయారట. అప్పుడు వాళ్ళు చాలా అవస్థలు పడ్డారటండి, చిన్నపిల్లలు అయ్యుండి. ఆ రోజుల్లో ఎక్కువ ఈ గారడీలు మంత్రాలు ఇవి ఉండేవి అని తెలియజేశారు. ఈరోజు ఇది చదువుతుంటే తను చెప్పింది గుర్తుకొచ్చింది. రేపు సత్యాన్వేషణ అంటూ తెలియచేస్తున్నారు. మరి తెలుసుకుందామా అండి? థ్యాంక్ యూ.